వెంకీ సీక్వెల్ తీసే ప్రయత్నాల్లో శ్రీను వైట్ల ఉన్నాడట. ఇది ఫ్యాన్స్ కి ఎంత కిక్కిచ్చే న్యూస్ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెంకీ ఇంపాక్ట్ ఆ రేంజ్ మరి. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ సినిమాలో ఒకటి దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన వెంకీ. మాస్ మహారాజా రవితేజ, స్నేహ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగా ఈ సందర్భంగా ఈ సినిమాకి సీక్వెల్ రావచ్చు అన్న వార్త బయటకు వచ్చింది. తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడారు. తన సినిమా రిలీజ్కి వచ్చిన రెస్పాన్స్ చూసి వెంకీ 2 చేయటానికి ప్రేరణ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంకీ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడట. ఈ వార్త వింటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎంతో ఆనందిస్తారు. ఇప్పటికైతే తనకు ఈ సీక్వెల్ ఆలోచన ఉన్నా కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు అని శ్రీను వైట్ల అన్నారు. మంచి కథలను కామెడీ జోడించి చెప్పడంలో శ్రీను వైట్ల ఒక దశలో వరుసగా సక్సెస్ అయ్యారు. ఆనందం, సొంతం, వెంకీ, డి, దుబాయ్ సీను, రెడీ, దూకుడు, బాద్షా వంటి ఎన్నో ఎంటర్టైనర్లు అందించి ప్రేక్షకులని అలరించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు మంచి రిపీట్ వాల్యూను కలిగి ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలను మళ్లీ చూసి ఆనందిస్తూ ఉంటారు. ముఖ్యంగా రవితేజ ప్రధాన పాత్రలో 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ చిత్రానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాల మీద ఎన్నో వేల మీమ్స్ తయారయ్యాయి. అసలు వెంకీ సినిమాలోని సీన్ మీమ్ లేకుండా సోషల్ మీడియాలో మూవీ నెటిజన్లు పోస్ట్ చేయరు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఆ సినిమా ఆ స్థాయిలో పాపులర్ అయ్యింది. ఇటీవల ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయగా హౌస్ఫుల్స్ ను నమోదు చేసింది. వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ను ఎవర్ గ్రీన్ కామెడీ ఎపిసోడ్ గా చెప్తుంటారు. ఆ ఎపిసోడ్ లో బ్రహ్మి, ఏవిఎస్లను రవితేజ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు నేటికి ఆడియో ప్లాట్ఫామ్లలో మోగుతూ ఉంటాయి. మరి వెంకీ సీక్వెల్ పై ఫోకస్ పెట్టిన శ్రీను వైట్ల ప్రయత్నం ఫలించి ప్రేక్షకులకి మరో క్లాసిక్ ఎంటర్టైనర్ అందివ్వాలని ఆశిద్దాం. రామ్ చరణ్ బర్త్డే అంటే లక్షల మంది ఫ్యాన్స్ కి పండుగ. ఇప్పుడు వారంతా ఖుషి అయ్యే న్యూస్ ఒకటి చెప్పారు గేమ్ చేంజర్ మూవీ మేకర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలోని మొదటి పాట జరగండి. గతంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ పాటను విడుదల చేస్తామని ప్రకటించిన కొన్ని కారణాల వల్ల ఆ పాట విడుదల కాలేదు. దాంతో అప్పటి నుంచి ఈ పాట ఎప్పుడు వస్తుందా అని రామ్ చరణ్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆశలు నిజమయ్యాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఉదయం 9 గంటలకు జరగండి పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ పాట హై ఎనర్జీ బిట్స్తో పాటు ఫన్నీ లిరిక్స్ను కలిపి ఒక ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. గతంలో ఈ పాట లీక్ అయినా అది కేవలం ఫస్ట్ వెర్షన్ అని, రేపు విడుదలయ్యే పాటలో క్వాలిటీ ఇంకా బాగుంటుందని అంటున్నారు. ఈ పాట విడుదల అభిమానులు ఎంతో ఉత్సాహాన్ని కలిగించి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపిస్తారట. శంకర్ గ్రాండియర్ కు తోడు ప్రేక్షకులని కలిగించే ఎమోషన్స్, కళ్ళు చెదిరే విజువల్స్ ప్రేక్షకుల్లో ఉంటాయట. ఆకట్టుకునే కథాంశంతో పాటు హై యాక్షన్ సీక్వెన్స్లు, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ కూడా గేమ్ చేంజర్ లో ఉంటాయని గట్టి టాక్ వినిపిస్తోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా జరగండి పాట గురించి ఇదివరకే బాగా హైప్ చేశారు. రామ్ చరణ్ అభిమానులకు ఈ పాట ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన అన్నారు. ఇక శంకర్ అంటేనే అద్భుతమైన సాంగ్స్ కు పెట్టింది పేరు. రామ్ చరణ్, కియారా అద్వానీలు జంటగా కనిపించనున్న జరగండి పాటకి భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. సెట్స్ గ్రాండ్ లెవెల్లో ఉంటాయని, పాట విన్నప్పటికంటే స్క్రీన్ మీద చూసినప్పుడు మరింత ఆశ్చర్యపోతారని అంటున్నారు. మరి రేపు ఉదయం విడుదల కానున్న గేమ్ చేంజర్ సినిమాలోని మొదటి పాట జరగండి అందరి అంచనాలను అందుకోవాలని ఆశిద్దాం. సంజయ్ లీలా బన్సాలి అంటే బాలీవుడ్ లో ఓ పెద్ద సెన్సేషన్. అలాంటి డైరెక్టర్ మూవీకి ప్రియాంక మళ్ళీ హీరోయిన్ గా వస్తుంది అంటే పండగ లాంటి వార్తే కదా.
దాదాపు 5 ఏళ్ల తర్వాత నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తన వర్క్ కమిట్మెంట్స్ కోసం ఇండియాలో ఉన్నారు ప్రియాంక చోప్రా. అనేక కార్యక్రమాలకు హాజరైన తర్వాత ఆమె తన కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపడం ద్వారా భారతదేశంలో తన బసను ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ నటి తన తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భాన్సలి ప్రియాంక చోప్రాను కలిశారని గట్టి టాక్ వినిపిస్తోంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రియాంక ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం భాన్సలితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారట. కాగా ఇటీవల ఓ వెబ్సైట్లో ప్రియాంక టీం సభ్యులు ఆమె అనేక స్క్రిప్ట్లను పరిశీలిస్తున్నారని, కానీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం పట్టవచ్చు అని తెలిపారు. నిజానికి గత కొన్ని నెలలుగా చాలా మంది మేకర్స్ని కలిసినా వాస్తవానికి సంజయ్ లీలా భాన్సలి చెప్పిన స్క్రిప్ట్పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. ఆమెకు ఈ ప్రాజెక్ట్ నచ్చి టైమ్ లైన్, షెడ్యూల్తో పాటు కాస్ట్యూమ్స్ పై కూడా నిర్ణయం తీసుకోవటానికి పలుసార్లు కలుస్తున్నారట. గతంలోకి వెళ్తే సంజయ్ లీలా భాన్సలి, ప్రియాంక చోప్రా ఇంతకు ముందు 2 ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు. దీపికా పదుకునే, రణవీర్ సింగ్ నటించిన గోలియోన్ కి రాస్లీలా రామ్లీలా 2013లో రామ్ చాహే లీలా అనే డాన్స్ నెంబర్లో ప్రియాంక చోప్రా కనిపించి ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. ఆ తర్వాత ఆమె బాజీరావ్ మస్తానీలో కసీబాయ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో దీపిక, రణవీర్ సింగ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. మరి ముచ్చటగా మూడోసారి సంజయ్ లీలా భాన్సలి సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తారా లేదా తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ రావటం మామూలే, కానీ మూవీ బిజినెస్ లో కూడా ఈ చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు డబ్బు సంపాదించుకోవటానికి లక్ష మార్గాలు ఇక్కడ. గత కొన్నేళ్లలో ఓటీటీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. కరోనా దాడి తర్వాత ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఓటీటీ యాప్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎంత తొందరగా పైకి వచ్చాయో అంతే తొందరగా పడిపోయే ప్రమాదంలో కూడా పడ్డాయి. అందుకే స్లంలో ఉన్న ఓటీటీ బిజినెస్ను మళ్ళీ ట్రాక్లోకి తేవటానికి కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. అదే ఒక సినిమాకి మల్టిపుల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అనే ట్రెండ్. కాగా ఈ ట్రెండ్ను పాన్ ఇండియా సినిమాలతో మొదలుపెట్టారు. పాన్ ఇండియా సినిమాలు హిందీ వెర్షన్ హక్కులు మాత్రం ఒక సెపరేట్ ప్లాట్ఫామ్కు ఇచ్చి మిగతా అన్ని వెర్షన్స్ మరో ప్లాట్ఫామ్కు ఇవ్వటం ఈ మధ్య కొత్త ఆనవాయితీగా మారింది. సలార్ సినిమా హిందీ వెర్షన్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్కు ఇవ్వగా మిగతా వెర్షన్ల హక్కులు నెట్ఫ్లిక్స్కు దక్కాయి. ఒక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా 3 ఓటీటీ ప్లాట్ఫామ్లతో డీల్ సెట్ చేసుకుంది. హనుమాన్ తెలుగు వెర్షన్ G5లో స్ట్రీమింగ్ అవుతుండగా హిందీ వెర్షన్ జియో సినిమా యాప్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా హనుమాన్ తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లను ఏప్రిల్ 5 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తాయని ఈ రోజు ఉదయం దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఇకపై వచ్చే భారీ పాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే దారిన పోయే అవకాశాలు ఉన్నాయని గట్టి టాక్ వినిపిస్తోంది. ఆ రకంగా చూసుకుంటే డిజిటల్ బిజినెస్ సజావుగా సాగటానికి పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారని కనిపిస్తోంది. తమ సినిమాకు 2 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను లాక్ చేయడానికి వారు చూస్తున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా ఒకప్పటిలాగా కేవలం పెద్ద సినిమా అన్న క్రేజ్ చూసి భారీ మొత్తానికి అందించడానికి ఆసక్తి చూపటం లేదు. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమా అయినా వారు దానిని పరిగణలోకి తీసుకోవటం లేదు. చాలా సినిమాల టీంలు ఓటీటీ ప్లాట్ఫామ్ల నుండి 100-200 కోట్లకు పైగా భారీ మొత్తాలను ఆశిస్తున్నారు. ఒక దశలో సినిమా నష్టాలను తక్కువ చేసుకునేందుకు ఓటీటీ డీల్స్ సహాయపడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంత అడిగితే అంత ఇవ్వటానికి ఓటీటీ సంస్థలు సిద్ధంగా లేవు. లక్కీగా కొన్ని సినిమాలకు విడుదల తర్వాత ఓటీటీ డీల్స్ జరుగుతుంది. హనుమాన్ సినిమా డిజిటల్ బిజినెస్, అందుకే మంచి ధరకు కుదిరింది. అలాగని అన్ని సినిమాలకు అలా జరగటం కష్టమే కదా. అందుకే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ దగ్గర నుంచి ప్రేక్షకులతో పాటు ఓటీటీ టీమ్స్కు కూడా ఆకట్టుకునేందుకు నిర్మాతలు చూస్తున్నారు. మరి ఓటీటీ బిజినెస్ కోసమైనా తెలుగు నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలు కంటెంట్ మరింత స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుని మల్టిపుల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ట్రెండ్తో లాభాలను ఆర్జించాలని ఆశిద్దాం. బడే మియా చోటా మియా అప్డేట్స్ కోసం బీ టౌన్ అంతా వెయిటింగ్. అక్షయ్ రేంజ్ అలాంటిది. మరి తాజాగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన బడే మియా చోటే మియా పూజా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం మరో 2 వారాల్లో యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక బడే మియా చోటే మియా ట్రైలర్ విషయానికి వస్తే టీజర్లు లాగానే పృథ్వీరాజ్ సుకుమారన్ డైలాగ్స్తో స్టార్ట్ అవుతోంది. కాకపోతే అక్కడ కేవలం వాయిస్ వినిపిస్తే ట్రైలర్లో పృథ్వీరాజ్ మొహం కనపడకుండా మాస్క్ తగిలించుకుని ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ ఆయుధాన్ని పృథ్వీరాజ్ దొంగిలిస్తారు. కాగా 3 రోజుల డెడ్ లైన్ కూడా విధిస్తారు. ఇంతటి రియల్ విలన్ ని ఆపాలంటే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ల వల్లే అవుతుందని వాళ్ళిద్దరికి మిషన్ ను అప్పగిస్తారు. నిజానికి వాళ్ళ స్నేహితులే అయినా ప్రాణాలకు తెగించి విలన్ తో పోరాటం చేసే సమయంలో కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నించడం మనం ట్రైలర్లో చూడొచ్చు. వీరిద్దరితో పాటు హీరోయిన్లు మనుషి చిల్లర్, అలియా ఫార్చ్యూన్స్ వాళ్ళ కూడా మిషన్లో పాల్గొంటారు. ఈ టీం అంతా కలిసి విలన్ పృథ్వీరాజ్ను ఎలా ఎదుర్కొన్నారనేది మిగతా కథ. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో ఉత్కంఠని పెంచే కథాంశం, ఎమోషన్స్, హై యాక్షన్ సన్నివేశానికి ఏమాత్రం లోటు లేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సుల్తాన్, టైగర్ విందా, హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాని వసు భగ్నాని, దీప్షికా దేశ్ముఖ్, జానీ భగ్నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం వచ్చే నెల రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. యాక్షన్ లవర్స్ కి లోరెల్ కోస్టర్ రైడ్ గా తెరకెక్కిన బడే మియా చోటే మియా ట్రైలర్ ని తొందరగా చూసేయండి. పెద్ద హీరోల పక్కన నటించే హీరోయిన్స్ చిన్న హీరోలతో నటించకూడదు. ఇది ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఉన్న అన్అఫిషియల్ రూల్. ఈ రూల్ ని బ్రేక్ చేసి ఇప్పుడు కీర్తి సురేష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. మహానటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాల్లో కూడా నటించింది. సూపర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ చిన్న హీరోలకు కూడా జోడీగా నటించింది. గత ఏడాది మహేష్ బాబుకు జోడిగా సర్కారు వారి పాట సినిమాలో నటించిన కీర్తి సురేష్ కోలీవుడ్లో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో ఈమె ఇప్పుడిప్పుడే హీరోగా అడుగులు వేస్తున్న సుహాస్కి జోడిగా నటించేందుకు కమిట్ అవ్వటం చాలా మందికి ఆశ్చర్యంగాను కలిగిస్తోంది. కలర్ ఫోటోతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న సుహాస్ ఆ తర్వాత చేసిన సినిమాలతో హీరోగా పర్వాలేదు అనిపించుకున్నాడు. అలాంటి సుహాస్తో ఉప్పు కప్పురంబు అనే విభిన్నమైన కామెడీ ఎంటర్టైనర్ను చేసేందుకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప్పు కప్పురంబో సినిమాలో ఖచ్చితంగా కీర్తి సురేష్ పాత్ర డామినేషన్ ఉంటుంది. అయినా కూడా సుహాస్ వంటి చిన్న హీరోతో జతకట్టడం అనేది చాలా పెద్ద సాహసం అంటూ స్వయంగా ఆమె అభిమానులు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. నటి అన్నప్పుడు అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని రకాల కథలను చేయాలి. ఇక నటిగా నిరూపించుకునేందుకు కాన్సెప్ట్ ను చూడాలి, కానీ అందులో నటిస్తున్న నటీనటులను కాదు. కనుక కీర్తి సురేష్ నిర్ణయం కరెక్టే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.